ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులు దొంగ దెబ్బ తీసి బాంబు దాడి చేస్తే అసువులు బాసినటువంటి మన అమర వీరుడైనటువంటి లక్ష్మారెడ్డి గారికి నివాళులర్పించి పక్కనే ఉన్నటువంటి మల్లయ్య గారికి కూడా దొడ్డి మల్లయ్య గారికి కూడా నివాళులర్పించడం జరిగింది. అలాంటి గొప్ప వీరుల త్యాగ స్ఫూర్తి ఈ వెనచర్ల గ్రామంలో ఇప్పటికీ కనబడతా ఉంది. పరిస్థితులు మారిన కాలానుకూలంగా కాస్త ఎర్రజెండా ప్రభావం తగ్గొచ్చు, మంది బలం తగ్గొచ్చు, కానీ ఇక్కడ పనిచేసే నాయకుల ఆత్మ బలం తగ్గలేదని, వారి గుండె బలం తగ్గలేదని ఈ గ్రామంలో పీడిత తాడిత ప్రజలు, ముఖ్యంగా పేద ఇంటి మహిళలు ఇప్పటికీ ఎర్రజెండాని వారి గుండెలో పెట్టుకున్నారని ఎవరు పిలవకున్నా గంటల తరబడి ఇక్కడ కూర్చొని సమావేశంలో పాల్గొంటున్నారంటే ఈ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీకి ఎంత అభిమానం, ప్రేమ ఉందో తెలియజేయడానికి ఇది ఒక్కటి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ గ్రామ చరిత్ర అంతా కూడా ఉద్యమాల, త్యాగాల చరిత్ర. అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వారిపైన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన ఈ వెనచర్ల గ్రామం తిరిగి మళ్ళీ ఎర్రజెండా పార్టీ ఒక బలోపేతమైనటువంటి ప్రగతిశీల పార్టీగా తీర్చిదిద్దడం కోసం మీరందరూ కూడా కృషి చేస్తారని